హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేనేం చేయబోతున్నానంటే జొన్నరవ్వ ఉప్మా అనమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని సాయిపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసి తర్వాత వేరుశనగకాయ గుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. వేరుశనగకాయ గుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా కాస్త ఇష్టంగా తింటారు. తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం మళ్ళీ చప్పగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు కారం అది కూడా చక్కగా సరిపోద్ది, ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు. తర్వాత అది బాగా వేగాలి. వేసుకుంటే మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోండి. నేను ఉల్లిపాయ వేయలేదు, బాగుంటుంది అప్పుడు. ఎందుకంటే జొన్నలు, రాగులు అవనంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒంటికి కూడా బలం. ఈ మామూలు ఏముంది, ఇవంతా కల్తీ కదా, గోధుమ రవ్వలు అవన్నీ. ఆ మామూలు ఎర్ర గోధుమ రవ్వ వాటికన్నా కూడా ఈ రవ్వ అవి కూడా చాలా మంచివి అనమాట. ఒంటికి కూడా బలం, పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటారనమాట. మీరు ఇలా చేసుకోండి. జొన్నలు చక్కగా ఇంట్లో తీసుకొచ్చుకొని చూడండి ఎలా చేశాను. మామూలు మన ఉప్మా రవ్వ లాగానే ఉంటుంది. కొంచెం పిండి అది వచ్చినా సరే కొంచెం జల్లించుకోండి, అప్పుడు బాగా వస్తుంది అన్నమాట. ఈ రవ్వకి ఏం చేయాలంటే, ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా నేను. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటరు. మామూలుగా మన ఉప్మా అనుకో 2 గ్లాసులు వాటరే పోస్తాం ఒక గ్లాసు రవ్వకి. ఇది అనుకో ఎందుకంటే బాగా అరుగుదల అయ్యిద్ది, తిన్నాక కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రావు మీకు, చక్కగా అరిగిపోద్ది అనమాట. 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం తేమగా ఉన్నా సరే మీరు అది దింపినాక కూడా తర్వాత కాసేపటికి పొడి పొడిలాడిద్ది ఉప్మా. అలా ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. వేసుకొని కొంచెం అది మరుగుతుందని అనగా వాటరు అప్పుడు వేసుకొని చక్కగా తిప్పండి. బాగా తిప్పకపోతే అది అడిగంటిద్ది, లేదంటే కనుక గడ్డలు కట్టిద్ది. మీరు ఇలా గనక అలా తిప్పుకున్నారనుకో చక్కగా ఇది గడ్డలు కట్టదు, అడుగు అంటకదు, లేదంటే అడుగంటి మాడుతుంది, లేదంటే గడ్డలుగా ఉంటుంది ఉప్మా. చక్క మూత తీసి ఒక 2 సార్లు తిప్పుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అదిగో ఫ్రెండ్స్, చక్కగా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఓకే.